మే ఐ కమిన్? నో. ముఖం చూసి మాట్లాడరా. మావా ఆనందమా ఆశ్చర్యమా? ఆందోళన. ఎందుకురా? వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు, అసలు ఇవ్వడానికి అసలు ఆప్షనే లేదు. ఈ టైంలో ఆందోళన కాక ఆనంద పుష్పాలు వస్తాయా? రావాలి, రాకపోతే రప్పిస్తాను. అంటే కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేసినట్టు నా అప్పు వదిలేస్తావా? దాదాపుగా అలాంటిదే. మావా నువ్వు దేవుడు మావా. నాకు జాబ్ కావాలి. నువ్వు దేవుడు కాదు. అయితే ఈ నెల వడ్డీ ఇవ్వు, నేను వెళ్తా. కూర్చో కూర్చో కూర్చో. మన క్వాలిఫికేషన్ ఏంటి మావా? బీఎస్సీ ఫైనాన్స్. పాస్డ్ అవుట్ ఎప్పుడు? ఇప్పుడు అది ఎందుకులే. ఇన్నేళ్ళు జాబ్ చేయకుండా ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి? జనాలకి ధర్మ వడ్డీకి డబ్బులు ఇస్తూ ప్రజాసేవ చేస్తున్నానని చెప్పు. నీకే లాంగ్వేజ్ వచ్చు మావా? తెలుగులో చాలా స్పష్టంగా రాయగలను, బాగా మాట్లాడగలను. మలయాళం కూడా ఈ మధ్యనే కొంచెం అలవాటు అవుతుంది, కానీ మలయాళం బూతులు మాత్రం ఇంకా నేర్చుకోలేదు. తెలుసుకో, అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అవునా? నేను అడిగేది కంప్యూటర్ లాంగ్వేజ్ ఏమొచ్చు అని. ముందు నువ్వు జాబ్ చూడరా, ఆ మిగతావన్నీ తర్వాత అలా నేర్పిస్తారు. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా. ట్రైనింగ్ ఇచ్చేదే కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి మావా. ఇప్పుడు మళ్ళీ కోర్సులు అవి అంటే కదా, ఇవన్నీ మనతో అవేది కాదు కానీ లైట్ తీసుకో. సరే, అయితే నా వడ్డీ అసలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. సినిమాలో విలన్లా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినట్టు బ్లాక్మెయిల్ చేస్తున్నావు మావా. నాకు అర్జెంట్గా జాబ్ కావాలరా. ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా జాబ్ ఎందుకంట? అమ్మాయిలకు పువ్వులు ఇచ్చి గోల్డ్ రింగులు ఇచ్చి లైన్లో పెట్టాలని చూశాను మావా. అప్పిచ్చి లైన్లో పెట్టాలని నిన్నే చూస్తున్నా మావా. నువ్వు గ్రేట్ అహే. డబ్బు ఇచ్చి లైన్లో పెట్టలేదురా, లైన్లో పెట్టే చిచి లవ్ చేసేగా అప్పిచ్చాను. అక్కడ కూడా కన్ఫర్మేషన్ అయ్యాకే ఇచ్చావన్నమాట.